డిహెచ్సిపి అనే ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. డిహెచ్సిపి అనే ప్రోటోకాల్ అనేది ఎలా యూజ్ అవుతుంది దాని గురించి మొత్తం అయితే ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, డిహెచ్సిపి అనే ప్రోటోకాల్ ఫస్ట్ మనం అయితే చెప్తాం. ఓకేనా, ఫస్ట్ డిహెచ్సిపి అంటే ఏంటని మీకు బేసిక్గా తెలియడానికి అయితే చెప్తాను. డిహెచ్సిపి అంటే ఇప్పుడు వచ్చి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్ దేనికి వాడతారు అంటే, ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు ఇక్కడ వైఫై నెట్వర్క్ ఉంది కదా, నా వైఫై నెట్వర్క్ని నేను వైర్లెస్గా కనెక్ట్ అయ్యాను. నా వైర్లెస్గా కనెక్ట్ అయిన తర్వాత నాకు ఎగ్జాంపుల్కి నేను సిఎండి ఓపెన్ చేస్తాను. ఓకే, సిఎండి ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్, నేను ఐపీ కాన్ఫిగ్ అని ఇవ్వగానే టెక్నిక్స్ ఇక్కడ ఒకసారి చూసానంటే నాకు ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ అసైన్ అయింది కదా. ఈ ఐపీ అడ్రస్ అనేది 192.168.116.1 అనేది నాకు అసైన్ అయింది. ఈ ఐపీ అడ్రస్ నాకు అసైన్ అయింది. ఈ ఐపీ అడ్రస్ అనేది నాకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ అడ్రస్సే నాకు ఎందుకు అసైన్ అయింది. ఇక్కడ చూసానంటే దానికి అన్నీ కూడా మీకు ఇక్కడ చూసానంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ ఇక్కడ గేట్ వే అన్నాడు, అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇవంతా ఎందుకు మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సిస్టమ్ అనేది నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఐపీ అడ్రస్ ఉండాలి. ఐపీ అడ్రస్ అనేది ఎందుకు ఉండాలి, ఎందుకంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకేనా, యూనిక్ ఐడెంటిఫికేషన్ ఐపీ అడ్రస్ ఒకటే వాడతాం అసలు అంటే ఐపీ అడ్రస్తో పాటు మ్యాక్ అడ్రస్ అనేది కూడా ఉంటుంది. వాటి గురించి మనం ఫర్దర్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక రౌటర్ అనేది తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ డిహెచ్సిపి అంటే ఏమని చెప్పానంటే ఒక ఐపీ అడ్రస్ని అసైన్ చేయడానికి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి కంపెనీస్లో ఏం చేస్తారంటే, నా దగ్గర ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ సిస్టమ్ ఓకే, సిస్టమ్కి లేదంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఓకే, ఇది ఒక 4 సిస్టమ్స్ అనుకో. ఎగ్జాంపుల్కి దీనికి ఈ అవుట్పుట్కి వచ్చేసి నేను ఐపీ అసైన్ చేయాలంటే జస్ట్ ఏం ఇస్తాను, ఐపీ యాడ్ ఇచ్చేసి నేను అయితే అసైన్ ఇస్తాను. లేదంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ చూద్దాం, ఇక్కడ పవర్ చేసాను జస్ట్ ఐపీ వచ్చేసి నేను అడ్రస్ ఇచ్చాను. ఇక్కడ నేను ఐపీ అడ్రస్ అయితే ఇచ్చాను. ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత నాకు ఈ ఐపీ అడ్రస్ అనేది డిఫాల్ట్గా అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఓకే ఐపీ కాన్ఫిగ్ అనేది నేను ఇచ్చాను. ఐపీ కాన్ఫిగ్ అని లేదంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి మీరు చూసారండి, ఈ రౌటర్లో మీకు ఐపీ అడ్రస్ అనేది చూపిస్తుంది. ఈ పీసీలో మీకు ఐపీ అడ్రస్ అనేది చూపిస్తుంది కదా. ఈ ఐపీ అడ్రస్ అనేది దీనికి అసైన్ చేసాము. దాంతో పాటు డూప్లికేట్ ఐపీస్ అనేవి లేవు అని చెక్ చేసుకొని ఈ ఐపీ అనేది దీనికి అసైన్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పీసీకి అసైన్ చేయడానికి నాకు సెకండ్లో పట్టలేదు. అలాగే అదే ఒక థౌసండ్స్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కంపెనీ థౌసండ్స్ ఆఫ్ పీసెస్ ఉంటే నేను ప్రతి ఒక్క సిస్టమ్ దగ్గరికి పోయి ఒక్క దగ్గరికి వెళ్ళి నాకు ఏ పీసీ ఉంది, ఈ పీసీకి ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఎగ్జాంపుల్కి ఈ పీసీకి కూడా జస్ట్ దీన్ని కూడా పవర్ ఇస్తాను. దీన్ని కూడా పవర్ అని చేసేసి లెట్ మీ కనెక్ట్ దిస్ 2 పీసెస్. ఈ నెట్వర్క్లో అయితే నేను కనెక్ట్ చేస్తాను. స్విచ్కి అయితే నేను కనెక్ట్ చేస్తాను. స్విచ్కి అయితే నేను కనెక్షన్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ పీసీ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఐపీ 192.168.1.2 నేను ఇంతకుముందు ఏదైతే ఐపీ ఇచ్చానో సేమ్ ఐపీ అయితే ఇచ్చాను. ఇక్కడ చూసారంటే చెకింగ్ ఫర్ ద డూప్లికేట్ ఐపీ. ఇది ఆల్రెడీ ఈ ఐపీకి ఈ ఐపీ అడ్రస్ అనేది మ్యాక్కి యూజ్ చేశారని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అన్ని ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోలేము. లేదా సంథింగ్ లైక్ ప్రతి ఒక్క సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఐపీ అడ్రస్ ఇచ్చావు, ప్రతి ఒక్కటి నేను లిస్ట్ రాసుకొని చెక్ చేసుకుంటూ ఉండగలుగుతాను. ఇది చేస్తే చాలా మాన్యువల్ వర్క్ అనేది ఉంటుంది. ఇలా చేయకుండా సంథింగ్ లైక్ అన్ని ఇది చేయడానికి మనం ఒక ప్రోటోకాల్ అయితే డిజైన్ చేశారు. ఆ ప్రోటోకాల్ పేరు ఏమంటే డిహెచ్సిపి. ఓకే, మీకు డిహెచ్సిపి అంటూ ఏంటో అర్థమైందండి. ఈ డిహెచ్సిపి మనం ఎక్కడ చూస్తామంటే మెయిన్గా మనకి ఆఫీస్లో లేదంటే మన ఇంట్లో ఉండే వైఫై రౌటర్స్ ఉంటాయి. అంతవరకు మన ఇంట్లో మొబైల్స్ ఉంటాయి. మొబైల్స్ అనేవి ఉంటాయి. మొబైల్స్లో కూడా మీరు ఎగ్జాంపుల్కి హాట్స్పాట్ ఆన్ చేస్తారు. హాట్స్పాట్ ఆన్ చేయగానే ఒక ఐపీ అడ్రస్ అనేది వాళ్ళకన్నా అలొకేట్ అవుతుంది. దాంట్లో కూడా మనకి మేజర్ రోల్ ఎవరు పాటిస్తారంటే డిహెచ్సిపి లేకుండా మీరు ఈ ఇంటర్నెట్కి కనెక్ట్ అయితే అవ్వలేరు. ఓకే,
ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందిగా డిహెచ్సిపి అనేది ఎందుకు వాడతారు, డిహెచ్సిపి అంటే మనకి తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి డిహెచ్సిపి మనకు ఇంకా చూసామంటే మీకు ఒక ఆర్కిటెక్చర్ మోడల్ ఇచ్చాను. ఈ డిహెచ్సిపి ఆర్కిటెక్చర్ మోడల్ ఇచ్చాను. దీంట్లో ఫస్ట్ ఒక డిహెచ్సిపిని కాన్ఫిగర్ చేయడం అండి. ఓకే, డిహెచ్సిపి ఎందుకు ఇవన్నీ నేను చెప్పాను. ఫస్ట్ ఏమైతే ప్రీవియస్ క్లాస్లో మీకు ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ కమాండ్స్ అని ఆల్రెడీ చెప్పాను. ఓకే, తర్వాత ఏమైంది something like అయితే పేరు ఇచ్చాను. మీరు ఏ పేరు ఇవ్వచ్చు, నేను జస్ట్ ఇంకొక పేరు ఇచ్చాను. ఓకే, తర్వాత నాకు నెట్వర్క్ ఒక ఐపీ అడ్రస్ స్ట్రీమ్ అడ్రస్. నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఇది చూపిస్తాను. ఎగ్జాంపుల్కి నేను ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను కదా, ఈ ఐపీ అడ్రస్ ఎందుకు ఇచ్చానంటే ఇది ఒక లోకల్ ఐపీ అడ్రస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఏ పీసీ కానీ ఏ తీసుకున్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఫై కనెక్ట్ అయ్యారంటే దాన్ని ఖచ్చితంగా మీకు ఈ ఐపీ అడ్రస్ మాత్రమే మీకు అసైన్ అవుతుంది. 192.168. నుంచి తర్వాత నుంచి ఇక్కడ ఉన్న 255.255. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ 192.168.255.254 వరకు మాత్రమే మీకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతాయి. అంతకు మించి మీకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. యూ కెన్ సీ మీరు ఏ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయినా మీ ఐపీ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఈ వీటి లోపల మాత్రమే ఉంటుంది. మోర్ దెన్ దట్ దీనికైతే ఉంటుంది. ఓకే, దీనికి నేను ఒక ఐపీ అడ్రస్ అయితే ఇచ్చాను. ఈ ఐపీ అడ్రస్ ఎందుకు ఇచ్చానంటే నువ్వు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఈ నెట్వర్క్లో ఈ రేంజ్ ఆఫ్ ఐపీస్ని నువ్వు వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా పీసీ వచ్చి కనెక్ట్ అయితే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అది కూడా నేను ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇంకొక సబ్నెట్ మాస్క్ ఇస్తాం. సబ్నెట్ మాస్క్ ఎందుకు ఇస్తామంటే ఈ ఐపీ అడ్రస్ అనేది ఇచ్చాను. ఈ ఐపీ అడ్రస్ని ఇది డివైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, ఒక సిస్టమ్కి ఈ ఐపీ మాత్రమే ఇచ్చాను అని చెప్పి దాంట్లో ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకైతే రూల్స్ ఉంటాయి. అలాగే సబ్నెటింగ్ ఎందుకు ఇస్తామంటే ఐపీ అడ్రస్ని ఇది సేవ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఐపీ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చారు అంటే ఈ నెట్వర్క్లో ఇన్ని ఐపీ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి. ఈ మోర్ దెన్ దట్ ఇలాంటి ఐపీ అడ్రస్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఇచ్చింది కదా 192.168 1.0 అనేది ఇచ్చాను. 1.0 మాత్రమే ఈ నెట్వర్క్లో యూజ్ చేసుకోవాలి. 1 అయిపోయింది అంటే 254 డివైస్ అయిపోయి నువ్వు 2కి వెళ్ళు అని అయితే నేను అలకేట్ అయితే చేయడం లేదు. జస్ట్ ఇక్కడితో నువ్వు ఆగిపో అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఓకే, తర్వాత ఏం చేస్తానంటే నెట్వర్క్ కాన్ఫిగర్ చేశాను. ఓకే, నెట్వర్క్ కాన్ఫిగర్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెట్వర్క్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మనం డిఫాల్ట్ గేట్వే అనేది డిఫాల్ట్ అవుట్ ఆ డిఫాల్ట్ గేట్వే అనేది మీరు ఇక్కడ చూసారు. ఇక్కడ చూసారంటే డిఫాల్ట్ గేట్వే. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ గేట్వే అని మీకు చూసారు. డిఫాల్ట్ గేట్వే సపరేట్ మాస్క్. ఓకే, సపరేట్ మాస్క్ డిఫాల్ట్ గేట్వే. ఇది నేను ఇప్పుడు మీకు కాన్ఫిగర్ ఎలా చేశాను మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అని చూపించాను. ఓకే, దీనికి డిఫాల్ట్ గేట్వే ఇది ఏదైనా ఇవ్వచ్చు. అంటే డిఫాల్ట్ గేట్వే ఏదైనా ఇవ్వచ్చు అంటే ఏదైనా ఇవ్వాలి. ఈ రౌటర్కి ఇక్కడైతే మీరు ఎగ్జాంపుల్ నేను దీంట్లో డిహెచ్సిపిని కాన్ఫిగర్ చేస్తాను. డిహెచ్సిపి కాన్ఫిగర్ చేసిన తర్వాత నేను ఒక పోర్ట్కి అయితే ఐపీ అడ్రస్ సెండ్ చేసి ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఒక సర్వర్ అనేది ఎక్కడుందో లొకేట్ చేయడానికి ఐపీ ద్వారా లొకేట్ చేస్తాను. అది ఎలా చెప్తాను ఫర్దర్ స్టెప్ బై స్టెప్ వస్తాను. 60 కూడా అనేది చేస్తాను. తర్వాత మనకి ఇప్పుడు వచ్చి లీజ్ టైం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఒక డివైస్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా పీసీ కనెక్ట్ అయిన తర్వాత నేను కొంచెంసేపు వాడతాను. కొంచెంసేపు తర్వాత ఏం చేస్తాను అంటే సిస్టమ్ షట్డౌన్ పక్కన పెట్టేస్తాను. అంతవరకు ఈ ఐపీ అడ్రస్ ఫుల్గా ఉంది. ఎగ్జాంపుల్కి నా పీసీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, లేదంటే నేను వాడటం లేదు, వాడుకున్నా కూడా నా పీసీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను యాక్టివ్గా ఉంటుందో అంటే పీసీ ఆఫ్ అయిన తర్వాత నాకు ఈ ఐపీ అడ్రస్ అలగేట్ చేసి వేస్ట్ కదా. అంటే వేరే వాళ్ళు ఉంటే అంటే వేరే వాళ్ళకి కావాలి ఐపీ అడ్రస్ అని అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఐపీ అడ్రస్ అనేది వాళ్ళకి అలగేట్ చేస్తాను. ఎప్పుడు లోపల అంటే నువ్వు ఇచ్చే టైంని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తాను 8 hours 8 minutes 8 seconds నేను ఇలా అయితే టైం అలగేట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ 8 వచ్చేసి అవర్స్, సెకండ్ 8 hour వచ్చి మినిట్స్, థర్డ్ 8 hour వచ్చి సెకండ్స్. నువ్వు ఒక 8 hours 8 minutes 8 secondsలో అయితే నువ్వు ఈ యొక్క కనెక్షన్ని రీఎస్టాబ్లిష్ చేసుకో. అంటే మళ్ళీ చెక్ చేసుకో అంటే వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా. నువ్వు దీనికి ఎంత టైం అని ఇవ్వచ్చు అంటే 300 seconds ఇవ్వచ్చు, లేదంటే మీరు ఎంత కావాలంటే ఇవ్వచ్చు.
నేను జస్ట్ 8 ఓకే ఇచ్చిన తర్వాత మీరు దీనికి డిఎన్ఎస్ అనేది కూడా సెట్ చేయొచ్చు. డిఎన్ఎస్ అంటే మీరు చాలా వరకు వినే ఉంటారు. ఈ డిఎన్ఎస్ గురించి మీకు నేను ఒక క్లాస్ అయితే తీసుకున్నాను ఫర్దర్గా. డిఎన్ఎస్ అంటే ఏమంటే ఒక ఐపీ అడ్రస్ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ని తయారు చేశారు. ఆ వెబ్సైట్ మీకు మీ పేరు కొట్టగానే మీకు లొకేట్ అవుతుంది, అంటే ఓపెన్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ అవుతుంది. అంటే ఎలా అంటే బేస్డ్ ఆన్ దిస్ డిఎన్ఎస్. ఈ డిఎన్ఎస్ ఉండడం వల్ల మనకి ఇదైతే అవుట్ చేయాలి. మనం వీటిలో మొత్తం డిఫాల్ట్ అంటే ఒక రౌటర్కి ఎటువంటి కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం మొత్తం ఈ రౌటర్ అయితే మనం కాన్ఫిగర్ చేస్తాం. కాన్ఫిగర్ చేసిన ఎగ్జిట్ 2WR నుంచి మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేసామో ఇది ఎన్వి ర్యామ్లోకి అయితే స్టోర్ చేయడానికి మెథడ్ ఉంటుంది. జస్ట్ ఎస్ అనేవ్వండి. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాను ఇక్కడ డిఫాల్ట్ రౌటర్ మీద కూడా మనం ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయాలి. డిఫాల్ట్ రౌటర్ కూడా మనం ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఆల్రెడీ రౌటర్ కనెక్ట్ చేసి పెట్టాను. కెన్ ఈ రౌటర్స్ అన్ని కనెక్ట్ చేసి పెట్టాను. ఏ రౌటర్కి కనెక్ట్ చేసి పెట్టానని చూడడానికి నేను ఇదైతే ఎనేబుల్ చేస్తాను. కెన్ సీ హియర్ నేను 0/0 అని స్విచ్ అనేది కనెక్ట్ చేసి పెట్టాను. అసలు స్విచ్ అనేది స్విచ్ ఫర్దర్ క్లాస్ తెలుసుకున్నాం వన్ బై వన్. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రౌటర్స్ అనేవి ఉన్నాయి. ఈ రౌటర్స్ని నేను డైరెక్ట్ కనెక్ట్ చేస్తే నాకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. నేను ఇప్పుడైతే అసైన్ చేస్తాను. నాకు ఇది మొత్తం అయితే ఆ స్టేట్ అయితే అప్లైంది. దీంతో పాటు మొత్తం మనకి అయితే కాన్ఫిగరేషన్ అయితే ఇక్కడతో ఉంది. కాన్ఫిగరేషన్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ కంపేర్ టు ది ఓకే. ఇక్కడ జస్ట్ చూపిస్తాను. కనపడుతుంది కదా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు చూసారంటే నేను ఎక్కడ కూడా ఏమి కూడా అసైన్ అయితే చేయలేదు. ఐపీ అడ్రస్ కానీ ఏమి కూడా ఎక్కడైతే నేను అసైన్ చేయలేదు. జస్ట్ మీకు అన్ని అడ్మినిస్ట్రేటర్లు డౌన్ ఉంది. ఎటువంటి ఇది కూడా నేను అసైన్ చేయలేదు. ఇదొక నేను ఒక మొబైల్ ఫోన్ ఆర్ పీసీ ఆర్ రౌటర్ టు రౌటర్ కూడా మనం ఐపీ అడ్రస్ అసైన్ చేయడానికి మనం అయితే యూజ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ 0/0 తర్వాత ఐపీ మనం టైప్ చేయొచ్చు. అలా కాకుండా డీటెయిల్స్ ప్రోటోకాల్ నేమ్ చేస్తామంటే చాలు. జస్ట్ విత్ ఇన్ 5 or 6 secondsలో మనకి ఐపీ అడ్రస్ అయితే అసైన్ అవుతుంది. పోర్ట్ అప్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారంటే పోర్ట్ అప్ మీకు చేంజ్ స్టేట్ టు అప్ వచ్చింది. ఈ పోర్ట్ అనేది అప్ అయింది. ఫస్ట్ పోర్ట్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూసారంటే డిహెచ్సిపి ద్వారా 192.168.1.3 అనే ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయింది. అది ఏంటంటే పోస్ట్ R2 రౌటర్ కంటే అసైన్ అయిందని చెప్పి ఇచ్చారు. మీరు ఇక్కడ చూసారంటే మనకి ఈ ఐపీ అడ్రస్ అనేది డిహెచ్సిపి ద్వారా అసైన్ అయింది అని చెప్పి ఇక్కడైతే ఇచ్చింది. వాళ్ళు ఇక్కడ ఎక్కువ రౌటర్లో చూపించారు. లెట్ మీ టేక్ R1 రౌటర్లో చూసారు. R1 రౌటర్లో చూసారు. R1 రౌటర్లో చూసారంటే నాకు మెథడ్ ఏమని చూసుకుంటా మాన్యువల్ ఉంది. అండ్ కంపేర్ టు R2 రౌటర్లో చూసారు డిహెచ్సిపి ద్వారా అసైన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇలాగే కాదు, జస్ట్ నేను ఇలా కాన్ఫిగర్ చేసి ఒకసారి చేసి వదిలేసాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీని లోపల ఇన్నర్గా ఇలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ పీసీ కూడా కనెక్ట్ అవుతుంది. మనకి DORA అని వచ్చింది. అసలు ఈ డోరా అంటే
ఇక్కడ చూడండి, నేను ఏదైతే మీకు చెప్పాను ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చాను, సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వచ్చిందా కనపడుతుంది కదా. నెక్స్ట్ ఒకసారి మనం ప్యాకెట్ క్యాప్చర్ కూడా చేసి ఓకేనా. ఓకే, లెట్ మీ టేక్ అందరి పీసీ తీసుకున్నాను. పీసీ తీసుకొని స్టార్ట్ చేసి పీసీ స్టార్ట్ చేసి ఈ పీసీ లోపల మన ఎగ్జాంపుల్కి ప్యాకెట్ అనాలిసిస్ అంటే వర్షా టూల్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం లోపల ఎలా జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే ఇది సిస్టమ్కి అయితే కనెక్ట్ అయ్యింది, అంటే ఇక్కడికైతే కనెక్ట్ అయింది కదా. నేను వర్షా అనేది యాక్టివేట్ చేస్తాను ఇక్కడ ఒక నిమిషం. ప్యాకెట్ క్యాప్చర్ స్టార్ట్ అయితే జరుగుతుంది. సైడ్లో చూసారు కదా వర్షా నాకు ఇక్కడ ఏమైతే లేదు, ఎందుకంటే ఫస్ట్ మీకు సిడిపి అనే ప్యాకెట్ మాత్రం వస్తుంది. సిడిపి ప్యాకెట్ ఏమంటే సిస్కో డిస్కార్డ్ ప్యాకెట్. సిస్కో డివైస్ కదా, వాళ్ళు డిజైన్ చేసిన ప్రోటోకాల్ అది. ఫస్ట్ నేను ఇక్కడ ఇంతకుముందు ఏది తెచ్చాను ఐపీ డిటెక్సీ ఫస్ట్ తెచ్చాను అక్కడ డిపిటి మీరు ఫస్ట్ డి అయితే వదిలేండి, మిగతా డీని చూడండి ఒకసారి. మీకు అడ్రస్ అయితే అసలు అండి. ఇప్పుడు ఒకసారి ప్యాకెట్ క్యాప్చర్ చూద్దాం. అసలు ప్యాకెట్ క్యాప్చర్లో ఏముంటుందో చూద్దాం. ఇక్కడ చూసారంటే మీకు ప్యాకెట్ క్యాప్చర్లో 1 2 3 4 5 6 ప్యాకెట్స్ అయితే వచ్చాయి. 6 ప్యాకెట్స్లో మనకి కేవలం 4 ప్యాకెట్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. అవే ప్యాకెట్స్ అంటే డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్. దీన్నే మనం డోరా వస్తుంది. ఒకసారి మీరే కలిసి చూడండి డోరా. ఓకే, ఈ డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటంటే స్టాప్ చేస్తాం. స్టాప్ చేసిన తర్వాత ఒకసారి కలిసి చూడండి. ఫస్ట్ డిస్కవర్ ప్యాకెట్ అంటే ఏంటి ఇది కొంచెం అయితే డిస్కషన్. ఫస్ట్ డిస్కవర్ ప్యాకెట్ అంటే ఎప్పుడైతే నేను పీసీని యాక్టివేట్ చేస్తాను కదా, పీసీని ఎప్పుడైతే నేను ఇక్కడ యాక్టివేట్ చేస్తాను, ఎప్పుడైతే ఈ యాక్టివేట్ చేసిన పీసీ ఏం చెప్తుందంటే ఒక మెసేజ్ అనేది పంపిస్తుంది. ఎవరైనా డిహెచ్సిపి సర్వర్ అయితే ఉంది, డిహెచ్సిపి సర్వర్ ఉంటే నాకు రిప్లై ఇవ్వండి, ఎందుకంటే నాకు ఐపీ అడ్రస్ అనేది మీరు డిహెచ్సిపి ద్వారా తీసుకోమని ఇచ్చారు, వాళ్ళతో అసైన్ చేయలేదు, ఆటోమేటిక్గా మిషన్ టు మిషన్ మాట్లాడుకోమని చెప్పి ఇచ్చారని చెప్పి అడుగుతాను. ఇక్కడ ఈ మెసేజ్ అనేది ఏం జరుగుతుందంటే ఈ మెసేజ్ అని టైప్ చేసినప్పుడు జస్ట్ ఈ మెసేజ్ అనేది పీసీ నుంచి స్విచ్కి అయితే వెళ్తుంది. ఈ స్విచ్ కానీ వెళ్తుంది. స్విచ్ పని ఏమంటే వన్ థింగ్ ఇట్ విల్ డూ ఓన్లీ ద బ్రాడ్కాస్టింగ్ చేస్తుంది. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక మెసేజ్ తనకు వచ్చిందో వచ్చిన దాని తప్ప, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చిన దగ్గర నుంచి తప్ప మిగతా అందరి దగ్గరికి పంపిస్తుంది ఈ మెసేజ్ అనేది. ఇక్కడ అందరి దగ్గరికి పంపించినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఈ పోర్ట్ అంటే ఈ R1 రౌటర్కి ఏం చెప్పాను, ఒక డిహెచ్సిపి సర్వర్గా యాక్ట్ చేయాలి, నీకు ఎవరైనా ఐపీ అడ్రస్ అడిగితే నువ్వు అసైన్ చేయి అని నేనైతే చెప్పాను. అప్పుడు ఏం చెప్తుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ప్యాకెట్ అనేది వెళ్తుంది, అంటే డిహెచ్సిపి సర్వర్ ఎవరైనా ఉన్నారంటే డిస్కవర్ ప్యాకెట్ అనేది వెళ్తుంది మీకు. అందుకే పీసీలో చూసారంటే మీకు ఫస్ట్ డిస్కవర్ ప్యాకెట్లో నుంచి ఎవరైనా డిహెచ్సిపి సర్వర్ ఉన్నారా అని ఫస్ట్ డిస్కవర్ ప్యాకెట్లో మీకు అలా చూపించిన తర్వాత కొంచెం ఒకసారి డిస్కవర్ ప్యాకెట్ దీంట్లో ఒకసారి చూడండి మీకు ఎలా ఉంటుంది మొత్తం. అసలు అర్థం కాదు అసలు జిబ్రిష్ లాంగ్వేజ్ సంథింగ్ లైక్ హ్యాష్ ఫార్మాటింగ్ లాగా సంథింగ్ ఏదో సోర్స్ అయితే అన్నారు, టైం టు లీవ్ అంటున్నారు, ప్రోటోకాల్స్ ఈపీపీ అంటున్నారు. అసలు ఏంటి సర్వీస్ ఏంటి, డెస్టినేషన్ అడ్రస్ ఏంటి మొత్తం క్లమ్జీగా ఉందంటే లెట్ మీ గివ్ ద క్లారిటీ. ఓకే, ఎప్పుడైతే ఒక రౌటరు ఆటోమేటిక్గా అసైన్ చేసుకోవడానికి ట్రై చేస్తుందో దానికి ఖచ్చితంగా ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కూడా ఒక పర్సన్ అనుకోండి, ఆ పర్సన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు బేస్డ్ ఆన్ దట్. అలాగే ప్రతి ఒక్క సిస్టమ్కి ఒక అడ్రస్ అడ్రస్ యూజ్ చేస్తారు, అయితే టాక్ చేస్తారు, అంటే ఓన్లీ డివైస్ వరకు ఇలా టాక్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ ద మ్యాక్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క డివైస్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ని కూడా అంటారు. ఓకే,
ఎప్పుడైతే ఒక మెసేజ్ ఈ పీసీ నుంచి జనరేట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రౌటర్కి అయితే చేరుతుందో అప్పుడు పీసీ అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఈ రౌటర్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏమని. సరే ఎవరో డిస్కవర్ ప్యాకెట్ పంపించారు అంటే వరకు ఐపీ అడ్రస్ అనేది కావాలి, వాళ్ళకి నేను ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఇదేం చేస్తుందంటే సరే డిస్కవర్ ప్యాకెట్ వచ్చింది కదా, ఐ గివ్ ద ఆఫర్ అంటే నాకు ఆఫర్ అయితే పంపించారు. నాకు ఒక ఆఫర్ పంపిస్తానండి ఏమంటే అదే ఈ ఐపీ వస్తుంది, నీకు ఈ ఐపీ అడ్రస్ కావాలా వద్దా అని ఒక ఆఫర్ అయితే ఇక్కడ పంపిస్తుంది. ఓకేనా, ఈ ఆఫర్ పంపిస్తే ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ఆఫర్ పంపించినప్పుడు ఇది చెక్ చేసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్కి ఈ పీసీకి ఈ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ డిఫరెంట్ పీసెస్ కనెక్ట్ చేసి ఇదొక పీసీ ఇదొక పీసీ ఇలా డిఫరెంట్ పీసెస్ కనెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక పీసీకి ఇచ్చిన ఐపీ అడ్రస్ మళ్ళీ ఇంకో పీసీకి ఇచ్చామని ఒకే అడ్రస్ 2 కార్డులకు ఉంటుంది, అంటే ఒకే నెంబర్ ప్లేట్ 2 కార్డులకు ఉంటే ఏమవుతుంది ఎక్కడో ఒక దగ్గర మిస్కమ్యూనికేషన్ జరిగి ఒక కార్కి యాక్సిడెంట్ అయినా ఇంకొక కార్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఏం చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ ఐడెంటిటీ ఇస్తారు. అలాగే ఇది అన్నీ చెక్ చేసుకోండి, ఇది దీనికి ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను, ఓకే నీకు దగ్గర ఈ ఐపీ అడ్రస్ పంపిస్తాను, నీకు ఇది యాక్సెప్టబుల్గా కాదా అని అడుగుతుంది. మీకు యాక్సెప్టబుల్ అయితే ఏం చేస్తానంటే డిఓ అయిపోయింది, డిస్కవర్ ఆఫర్ అయిపోయింది. తర్వాత రిక్వెస్ట్ ఇక్కడ నుంచి మీకు రిక్వెస్ట్ ప్యాకెట్ అనేది జనరేట్ చేసి పంపిస్తుంది. ఏమనంటే నువ్వు ఏ ప్యాకెట్స్ పంపించావు అంటే 192.168 1.5 అనే ప్యాకెట్ పంపించావు. ఆ ప్యాకెట్ అనేది ఓకే నాకు వచ్చింది, ఆ ప్యాకెట్ నాకు ఐపీ అడ్రస్ నచ్చింది, దానికని నేను ఏం చేస్తానంటే నాకు ఐపీ అడ్రస్ కావాలంటే సరే నీకు ఐపీ అడ్రస్ కావాలి కదా, సరే నువ్వు ఐపీ అడ్రస్ తీసుకోని చెప్పి నీకు రిప్లైలో మెసేజ్ అయితే పంపిస్తుంది. ఓకేనా, జస్ట్ ఈ ప్రాసెస్ మాత్రమే మనకి డిహెచ్సిపిలో జరుగుతుంది. మీకు ఇది నీట్గా అర్థమైందా? ఓకేనా, మీకు కాన్ఫిగరేషన్ ఇంకా స్థితి పార్ట్ 2 అయితే నేను ఇక్కడికి కంప్లీట్ చేశాను. ఓకేనా, దీంట్లో మీకు ఫర్దర్గా టుమారో ఇక్కడ మీకు ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. డిస్కవర్ ఆఫర్ రిక్వెస్ట్ అక్నాలజ్మెంట్ ప్యాక్ ఇక్కడ మీకు కనబడుతున్నారు. వీటిలో ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, ఇలా మీకు కనబడుతుంది. సరే డిస్కవర్లో ఏముంటాయి, ఆఫర్లు ఏముంటాయి, రిక్వెస్ట్లు ఏముంటాయి, అక్నాలజ్మెంట్లు ఏముంటాయి. ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ చూసారంటే ఇక్కడ డిఫరెంట్గా రాసి చూపించారు. ఈ ప్యాకెట్లో చూడండి సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, అసలు ఏంటి చెక్సమ్ అంటే ఇవన్నీ కూడా ఏమంటే కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్. ఇది మనకి ఫర్దర్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, వీటి గురించి ఫర్దర్ క్లాస్ డిస్కస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారండి డిస్కవర్ ప్యాకెట్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలజ్మెంట్. మీకు బేసిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వైఫై లేదా ఒక రౌటర్ లేదంటే ఒక మొబైల్ ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ యూజ్ చేయకుండా వర్క్ అయితే చేయదు. ఎందుకంటే ఇంటర్నెట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ఇదైతే పాటిస్తుంది. ఓకే, దీనికి నంబర్స్ చెప్పలేదు సార్ మీరు ప్రోటోకాల్ నెంబర్స్ అంటే దీనికి 2 ప్రోటోకాల్స్ అయితే మనం యూజ్ చేస్తాం. ఆ ప్రోటోకాల్స్ ఏమంటే పోర్ట్ నెంబర్ వచ్చేసేసి 67, 68. ఎందుకు సార్ రెండు పోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒకటి వచ్చేసేసి ఇప్పుడైతే క్లయింట్ సైడ్ నుంచి క్లయింట్ కదా, క్లయింట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ పోర్ట్ ఒక పోర్ట్ ద్వారా వెళ్ళి సర్వర్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇంకో పోర్ట్ ద్వారా వస్తుంది. అది ఎందుకు సార్ ఒకేసారి 2 పోర్ట్ నుంచి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళచ్చు, కానీ అప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకసారి చూడండి ప్యాకెట్ అనేది మీకు జనరేట్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది, జస్ట్ 19 milliseconds. అంటే దగ్గర 4 millisecondsలో మీకు ప్యాకెట్ అనేది జనరేట్ అయింది. వైట్ షాట్ ఆన్ చేసి 15 seconds అయినా డిస్కవర్ ప్యాకెట్ జనరేట్ అవుతే 19 seconds దగ్గర ఇక్కడ మీకు కనబడుతుంది 19 millisecondsలో మీకు ప్యాకెట్ అనేది ప్రస్తుతానికి కంప్లీట్ అయింది. అంటే ఎంత అక్యురేట్గా అంటే ఎంత ఫాస్ట్గా జరిగింది చూడండి. ఓకే, ఎంత ఫాస్ట్గా జరిగేటప్పుడు మీకు ఎక్కడ మిస్కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక్కసారి డేటా చెక్ చేస్తే చాలా హ్యూజ్ డేటా ఉంటుంది. అది కూడా రేపు క్లాస్లో అయితే నీట్గా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తాను. ఇక్కడ చూసారంటే మీకు స్టెప్ బై స్టెప్ నేను అయితే నోట్ చేసి పెట్టాను. ఇమేజ్ మీకు ఆల్రెడీ మీకు దీంట్లో అయితే నేను నోట్ చేశాను. మీకు ఏమైనా అర్థమవుతుందేమో చూడండి. మీ క్లాస్ అయితే మీకు ఏమైనా అర్థమైతే యూ కెన్ సీ అండ్ రేపైతే మిమ్మల్ని అడుగుతాను. ఓకే, మీకు ఏమర్థమైంది వాటి గురించి మీరేం తెలుసుకున్నారు. మీకు అర్థం కాకపోతే ఇట్స్ ఓకే, నేను రేపైతే మీకు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్కి డిస్కవర్ ప్యాకెట్లో ఎలా అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా క్లయింట్ మైక్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటుంది, తర్వాత డిస్కవర్లో ఆఫర్లు ఎలా ఏమేమి పంపిస్తాయి అంటే అదంతా కూడా మీకు మొత్తం స్టెప్ బై స్టెప్గా నేను చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ చూసినట్టు మీకు డిఫరెంట్గా మీకు అర్థం అవ్వకుండా ఉంటాయి. అట్లయితే ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మీకు ఇది ఇక్కడైతే మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇది అర్థమైన
మన ఛానల్లో అయితే లైవ్ క్లాసెస్ అయితే డైలీ జరుగుతూనే ఉంటాయి. డైలీ 6 o'clock నుంచి లైవ్ క్లాసెస్ తీసుకుంటాము. ఓకే, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ఇన్ వన్ టెక్ ఛానల్ని. దాంతోపాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు లైవ్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటారంటే మన లింక్ అనేది మీకు బయోలో అయితే ఉంటుంది, యూట్యూబ్ బయోలో. మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి లైవ్ క్లాస్కి అటెండ్ అయ్యి మీరు ఇంకా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటారు. ఎందుకంటే యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోస్కి మీరు డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోలేదు, కానీ ఒక లైవ్ క్లాస్లో మీరు అయితే డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై గైస్.